తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకు అద్భుతమైనటువంటి కాలంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. ఈ వారంలో కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి తులారాశి వారు ఇంతవరకు మీ బ్రదర్స్ కోర్టుకు వెళ్ళి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ ప్రాపర్టీ సివిల్ కేసెస్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మీ వంతు వస్తుంది. సో మీరు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి ధన ఆదాయం మీకు కలగడం, పిల్లల వల్ల మీరు చాలా సంతోషాన్ని కలగడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ మేము చాలామందికి అప్పులు ఇచ్చామండి, అప్పులు మాకు తిరిగి రావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆ అప్పులు మళ్ళీ మీ దగ్గరికి అప్పులు తీర్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మనకి పిల్లలు అంతా కూడా వాళ్ళ నుంచి సంతోషము అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. మీకు సంతానం లేదండి అని తులారాశి వారు ఇంతవరకు బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారికి అందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క పిల్లలు నుంచి మనవాళ్ళ నుంచి సంతోషం, వాళ్ళ అల్లరిని చూసి మీరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకుంటేనే అట్ ద సేమ్ టైం విల్ ఎంజాయ్ ద చైల్డిష్ బిహేవియర్ అనమాట. వాళ్ళ యొక్క చైల్డిష్ బిహేవియర్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా శత్రువులు మీకు మిత్రులు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా మీకు బ్యాడ్ హ్యాబిట్స్ కొంతమందికి ఉంటాయన్నమాట. గతంలో అంటే మా పర్సనల్ హోరోస్కోప్ని చూడాలా, మామూలుగా ఇన్ జనరల్ చెప్తాం మనం ఈ రాశి ఫలాల్లో చెప్పినప్పుడు. అటువంటి వాళ్ళు అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేసుకోవడం, తాగుడిని, కైనీలు నవ్వడము, ఇలాగే ఈ యొక్క మందు తాగడము, ఇలాంటివన్నీ కూడా వదిలేసి మీరు చక్కటి ఆరోగ్యం అనేటటువంటిది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సో లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి మీకు ఆరోగ్యం పరంగా. సో ఈ రకంగా ఈ యొక్క రాశివారంతా కూడా మీరు అనుకున్నవి అనుకున్నట్లు సాధించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి మీకు.